కాబట్టి మీ మీ యొక్క యాక్టింగ్ అంటే అందరికి చాలా ఇష్టం. అది అద్భుతంగా అంటే మట్టిలో మాణిక్యలాగా పెట్టింది ప్రాణం అన్నట్టు ప్రాణం పెట్టేశారు. సో మాకు తెలుసుకోవాలని ఉంది. మీకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇష్టమైన యాక్టర్ ఎవరు? నా అందరూ ఇష్టమే. నేను ఓల్డ్ కదా. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు ఆ రోజుల్లో ఉండే ఆర్టిస్టులే నాకు ఇప్పటికీ కూడా వాళ్ళే ఇష్టంగా అనిపిస్తారు. పాత సినిమాలు చూసినంత ఇదిగా కొత్త సినిమాలంటే కొంచెం అంటే బాగుంటాయి. బట్ ఈ తరం వాళ్ళకి సరిపోయేటట్టుగా ఉంటాయి. మా తరం వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా అవే చూడాలనిపించేటట్టుగా ఉంటాయి. అలాగే ఈ ఇప్పుడు తరం ఉన్నటువంటి అల్లు అర్జున్ గాని, పవన్ కళ్యాణ్ గాని, ప్రభాస్ గాని, ఎన్టీఆర్ గాని, రామ్ చరణ్ గారు గాని అందరూ వీళ్ళలో ఎవరు చేశానా? ఇష్టం? నేను అందరితోటి పవన్ కళ్యాణ్ గారితో చేశా, చిరంజీవి గారితో చేశా, బాలకృష్ణ గారితో చేశా, అందరితోటి చేశాను. అందరూ నాకు వాళ్ళందరూ కూడా వాళ్ళ యాక్టింగ్ అందరూ బాగానే ఉంటుంది. ఇష్టం అని కాకూడదు కానీ అందరూ యాక్టింగ్ చాలా అందరూ బాగుంటేనే కదా ఇంతమంది చూస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారంటే ఆయన బాగా చేయబట్టే కదా అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి బాలకృష్ణ గారు బాగా చేయబట్టే కదా అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి నాకేంటంటే ఒక పెద్దదానిగా చెప్పేది ఏంటంటే అందరిలోనూ టాలెంట్ ఉంది. అందరు టాలెంట్ ను మనం గౌరవిద్దాం. కాబట్టి నేను అందరినీ ఇష్టపడతాను. అది. బామ్మ మీ ఇప్పుడు ఏజ్ చాలా పెద్దది. అయినా కూడా ఇంత ఎనర్జిటిక్‌గా, ఇంత ధైర్యంగా ఎట్లా మాత్రం మాకు ఒక చాకలి ఐలమ్మని చూసినట్లు అనిపిస్తుంటది. అవునా? ఎట్లా ఇంత ధైర్యంగా ఇప్పుడు చాలా చాకలి ఐలమ్మ అన్నారు కాబట్టి చెప్తున్నా. చాకలి ఐలమ్మ మీద ఒక డ్రామా చేయబోతున్నాం మేము. రాజ్ కుమార్ గారు అని చెప్పని ఆయన ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్ లో ఒక స్టేజీ డ్రామా తయారు చేశారు ఆయన. దాన్ని త్వరలో చాకలి ఐలమ్మ అంటే నేను ముసల్దాన్ని కదా, వేరే ఆవిడ ఉన్నారు. పిల్లకాడి నుంచి పెరుగుతూ వస్తుంది. ఆ కథ చెప్పటం నా మీద జరుగుతుంది. ఇంకా మధ్యలో చాలా క్యారెక్టర్స్, చిన్న చిన్న క్యారెక్టర్స్ అంతా ఉన్నాయి. త్వరలో మీకు ముందుకు అది రాబోతుంది. అందరూ చూసి ఆనందించండి. మరి నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంది? అంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? నేను ఇంటి ఫుడ్ తింటానమ్మా, అంతకంటే ఏమీ లేదు. మామూలుగా పాత కాలం నాటి ఫుడ్డే నేను తింటా ఉంటాను. దానికే మనకి ఇక ఆ ఎనర్జీ అనేది వచ్చింది. అంటే వేరే ఏమి నేనేమి ఆ జిమ్ములకి వెళ్తాను ఇలాంటివన్నీ ఏం చేయను. మామూలుగా భోజనం చేయటం, సమయానికి నిద్రపోవటం. అందుకని ఆరోగ్యంగా ఉండాలి అంటే నిద్ర, భోజనం సమయానికి ఉంటే చాలు కదా నాన్న. అవే ఫాలో అవుతున్నాను. ఉప్పు, కారం మంచిగా తింటారా? మామూలుగానే. ఆ, చిన్న సినిమాలను ఆదరిస్తే మా వాళ్ళం చాలా మంది బతుకుతాం. మరి అట్లా కూడా ఆలోచించండి. ఆలోచించి థియేటర్కి రండి. అది నేను చెప్పేది. అమ్మ ఇప్పుడు ఏం చెప్తారు? మీ క్యారెక్టర్ ఏ రకం ఉండబోతుంది సినిమాలో? సినిమాలో నేను సోది చెప్పే ఒక రకమైనటువంటి డిఫరెంట్ క్యారెక్టర్. అదేంటంటే సినిమా మొత్తం అంతా అందంగా ఈ ప్రేమ సీనులతోటి జరుగుతాయి. కానీ ఏంటంటే నాలాంటి మధ్య మధ్య చెణుకులు ఉంటాయి కదా, సాఫీగా స్టోరీ బాగా జరుగుతున్న సమయంలో అనుకోకుండా ఒక నవ్వు ఎలా పూస్తే బాగుంటుంది అనే దానికి ఆ చెణుకులాగా నేను ప్రత్యక్షం అవుతాను అనమాట. అలాగే మరి కాస్త నవ్వుకోవటానికి బాగుంటుంది.